గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లే దారిలో ఒక మంచి నాన్ వెజ్ మీల్స్ తిందామని చెప్పి మంగళగిరికి దగ్గరలో హైవే మీదే ఉన్న ఈ సేనాపతి మిలిటరీ హోటల్ కి వచ్చేసాను. ఎప్పుడు చూసినా ఈ రెస్టారెంట్ అయితే బిజీగానే ఉంటది, క్రౌడ్ అయితే మామూలుగా ఉండరు. లాస్ట్ టైం ఇక్కడ వీడియో చేసినప్పుడు ఫ్రంట్ ఒక దగ్గరే రెస్టారెంట్ ఉండేది. ఇప్పుడు ఆ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పక్కనే ఈ రెస్టారెంట్ ని ఎక్స్టెండ్ కూడా చేశారు. ఎక్స్టెండ్ చేసిన పార్ట్ అయితే బంగ్లా లాగా చాలా బాగుంది. అండ్ మెయిన్ గా ఇక్కడ కార్ పార్కింగ్స్ కి అయితే అసలు లోటే లేదు, చాలా పెద్ద పార్కింగ్ స్పేస్ ఉంది. అండ్ మెయిన్ గా ఈ కొత్త రెస్టారెంట్ లో నాకు అట్రాక్ట్ చేసింది 3D వాల్ పెయింటింగ్స్. ఆ ఏనుగు చూసారా బయటకు వచ్చినలా ఉంది. అండ్ దాంతో పాటు ఇక్కడ మనకి ఫ్రంట్ పెట్టిన వాటర్ ఫౌంటైన్ చూసి ఈ ఎండకి తట్టుకోలేక అందులో దూకేయాలనిపించింది నాకైతే. ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫోటో అనగానే కోచ్ చూసారు ఎలాగొచ్చిందో. ఒక కోత్ ఇంకో కోత్తో ఫోటో తీసుకుంటుంది అనుకుంటున్నారు కదా మీరు కూడా. సరేలే, ఓవరాల్ గా ఈ కొత్త రెస్టారెంట్ లుక్ అయితే అదిరింది. దాంతో పాటు పిల్లలు ఒకవేళ గాల్ చేశారు అనుకోండి, వాళ్ళ కోసం ఆడుకోవడానికి ఇక్కడ చిన్న పార్క్ కూడా పెట్టారు, అక్కడ ఆడిచ్చేయండి ఫుల్ గా. దాంతో పాటు చిన్న చిన్న పార్టీస్ అండ్ ఫంక్షన్స్ కి ప్రైవేట్ సీటింగ్ కూడా ఉంది. మీరు ఫుడ్ తీసుకుంటే చాలు, దానికి రెంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సరే, ఇంకా ఫుడ్ విషయంలోకి వస్తే సేనాపతి మిలిటరీ హోటల్ లోని మీల్స్ చాలా బాగుంటుంది. కానీ వాళ్ళు కొత్తగా బఫే కూడా స్టార్ట్ చేశారు, సో అది ట్రై చేద్దామని వచ్చేసాను. ఇక్కడ మనకి 299 రూపాయలకి అన్లిమిటెడ్ వెజ్ బఫే సర్వ్ చేస్తున్నారు. ఇందులో మనకి సూప్, స్టార్టర్, రోటీ, వెజ్ కర్రీ, స్వీట్, హాట్, 2 రకాల ఫ్లేవర్డ్ రైస్, ముద్దపప్పు, బాయిల్ ఫ్రై, ఆయిల్ ఫ్రై, రోటి పచ్చడి, రాగి సంగటి, ఉలవచారు, సాంబార్, రసం, మజ్జిగ పులుసు, పచ్చి పులుసు, 4 రకాల పచ్చళ్ళు, 2 రకాల పొడిలు, అప్పడం, అట్టిపండు, కొండ పెరుగు, లాస్ట్ లో తినే ఐస్ క్రీమ్ అండ్ పాన్ దాకా ఇలా 30+ వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ అయితే పెడుతున్నారు 299 రూపీస్ కి. అదే నాన్ వెజ్ కర్రీస్ కూడా కావాలనుకుంటే ఇంకొక 100 రూపీస్ యాడ్ చేసుకుంటే చికెన్ కర్రీ, మటన్ కర్రీ అండ్ ఎగ్ కర్రీ కూడా ఇస్తున్నారు. నేనైతే అన్ని కొద్ది ట్రై చేశాను. మెయిన్ గా నాన్ వెజ్ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. దాంతో పాటు వెజ్ లోనైతే నాకు గుత్తి వంకాయ చాలా బాగా నచ్చింది. అండ్ దాంతో పాటు స్వీట్ ఐటమ్ లోని బ్రెడ్ హల్వా పెట్టారు, అదైతే మంచి నెయ్యి ఫ్లేవర్ తోని అద్దిరిపోయింది అంతే. మీరు ఒకవేళ గుంటూరు విజయవాడ హైవే మీద నుంచి ట్రావెల్ చేస్తూ ఒక మంచి మీల్స్ గానీ బఫే గానీ తినాలనుకుంటే ఈ ప్లేస్ లో ఆగండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ బఫే మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర వేరే ఐటమ్స్ కూడా ట్రై చేసాం. అందులోని బాగా నచ్చింది అయితే పండుగప్ప ఫ్రై అండ్ ప్రాన్స్ ఫ్రై అయితే అద్దిరిపోయాయి. స్టార్టర్స్ లో పండుగప్ప ఫిష్ ఫ్రై 350 రూపీస్, ప్రాన్ ఫ్రై 320 రూపీస్ చార్జ్ చేశారు. అండ్ మెయిన్ కోర్స్ లో గోంగూర రైస్ విత్ మిరియాల చికెన్ ఫ్రై ట్రై చేసాం, కాస్ట్ 270 రూపీస్. టేస్ట్ అయితే ఆ రైస్ లోని ఆ గోంగూర ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దాంతో పాటు ఈ మిరియాల చికెన్ ఫ్రై అయితే కొద్దిగా ఘాటుగా అద్దిరిపోయింది. అండ్ చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది. మీకు ఒకవేళ గోంగూర ఇష్టం ఉండి దాంతో పాటు మీకు కొద్దిగా స్పైసీనెస్ కావాలనుకుంటే ఈ గోంగూర రైస్ విత్ చికెన్ ఫ్రై అయితే డెఫినెట్ గా ట్రై చేయండి. దాంతో పాటు వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఆఫ్ కుక్కర్ పలావ్స్ ఉన్నాయి. నేనైతే నాటుకోడి కుక్కర్ పలావ్ చెప్పాను, కాస్ట్ వచ్చేసరికి 550 రూపీస్. అప్పుడే వేడివేడిగా ప్రిపేర్ చేసి పట్టుకొని వచ్చారు. అండ్ ఆ కుక్కర్ మూత ఓపెన్ చేయగానే అరోమాకి అయితే అలా నోట్లో నీళ్ళు తిరిగేసింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే వేడివేడిగా పలావ్ తింటుంటే అద్దిరిపోయింది. అండ్ అందులోని ఆ నాటుకోడి కూడా చాలా పర్ఫెక్ట్ గా కుక్ అయింది. కరెక్ట్ గా చెప్పాలంటే ఆ రైస్ లోని ఓవర్ మసాలాలు లేకుండా పర్ఫెక్ట్ ఫ్లేవర్స్ తోని చాలా బ్యాలెన్స్డ్ గా ఉంది. అండ్ తింటున్న ప్రతి బైట్ లోని ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ పలావ్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే అసలైన మజా, చల్లగా అయితే అంతగా ఎంజాయ్ చేయలేం. ఇంకా ఫైనల్ గా వీళ్ళ స్పెషల్ ఆప్రికాట్ డిలైట్ తో ఫినిష్ చేసాం, అద్దిరిపోయింది అంతే. ఈ రెస్టారెంట్ లోని ఇంతకు ముందు కూడా కొన్ని ఐటమ్స్ ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. హైవేస్ మీద ఉన్న రెస్టారెంట్ లోని ఈ రెస్టారెంట్ అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్తాను. ఈ రెస్టారెంట్ తలకి ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు ఒకవేళ ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. cheers guys.